వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్ గా తల కింద పిల్లో అనేది డాక్టర్లు ఎక్కువగా సజెస్ట్ చేయరు, కానీ కాళ్ళ కింద పిల్లో అనేది చెప్తూ ఉంటారు. దానివల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయట. నిజమా? ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాళ్ళ కింద పిల్లో పెట్టుకోవడం వల్ల? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. డాక్టర్ గారు, తల కింద ఎక్కువ పెద్ద దిండు పెట్టుకోవద్దు, మెడ కింద మాత్రమే దిండు పెట్టుకోండి అని చెప్తూ ఉంటారు. మీరు లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పారు. అయితే కాళ్ళ కింద దిండు పెట్టుకోవడం అనేది చాలా మంచిది అంటున్నారు. సో బేసిక్లీ చాలా మందికి ఎక్కువ శాతంలో నిద్ర డిస్టర్బ్ అయ్యేది. నిద్ర డిస్టర్బ్ అయిన కారణంగా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, పర్టికులర్గా బ్లడ్ ప్రెషర్ రెగ్యులేట్ కాకపోవడం, డయాబెటీస్ కరెక్ట్గా ఉండకపోవడం, మానసిక ఒత్తిడికి గురవడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, సో ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయడానికి ప్రశాంతంగా నిద్రపోవడం. సో దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కామనెస్ట్ రీజన్ లో బ్యాక్ పెయిన్, నడుము నొప్పి వల్ల నిద్ర డిస్టర్బ్ అవ్వడం చాలా మటుకు అందరి దగ్గర వింటుంటాం. సో సైంటిఫిక్ అనాలిసిస్ ఏంటంటే, మనము పిల్లోస్ని 2 నీస్ మధ్యన పెట్టి పడుకుంటే, సైడ్కి పడుకున్నప్పుడు, లేదు అండర్ ద నీస్ పెట్టి పడుకుంటే స్పైన్ అలైన్మెంట్ అంటే ఒకదాని మీద ఒకటి నిల్చునే బోన్స్ ప్రాపర్గా అలైన్ అవుతాయి. దాని కారణంగా అబ్నార్మల్ పాస్చర్ అనేది కరెక్ట్ అవుతుంది. అప్పుడు ఈ పెయిన్ రిలీఫ్ బెటర్గా ఉంటుందని గమనించారు. సో ఈ అలైన్మెంట్ ఒట్టి స్పైన్కే కాదు, ఒకవేళ హిప్ పెయిన్ ఉన్నా కానీ, నీ పెయిన్ ఉన్నా కానీ, సో ఏ పెయిన్కైనా స్పైన్ రిలేటెడ్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్పైన్ రిలేటెడ్ అని ఎందుకన్నానంటే, సయాటికా చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం. దీని ద్వారా అంటే ఈ ఈ పిల్లో పెట్టడం వల్ల మనకు ఆ సయాటికాలో కూడా రిలీఫ్ వస్తుంది. సో డిఫరెంట్ మెథడ్స్లో డిఫరెంట్ ప్రజెంటేషన్స్కి ఈ సింపుల్ మెథడ్ మనకి రిలీఫ్గా పనిచేస్తుంది. కాళ్ళ కింద పిల్లో పెట్టుకోవడం వల్ల మంచిగా రక్త ప్రసరణ జరుగుతుందా? ఎస్, సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మోర్ దెన్ సర్క్యులేషన్, స్పైనల్ కార్డ్ మీద, వెన్నుపూస మీద ఏదైతే వెయిట్ పడుతుందో అది బెటర్ అవుతుంది. ఆ వంకర టింకర్ లేకుండా స్ట్రైట్నింగ్ ఆఫ్ ద స్పైన్ చేసి ఆ నరాల ఒత్తిడి, దానివల్ల వచ్చే డిస్టర్బెన్స్ని తగ్గించే విధంగా చేస్తుంది. అయితే డాక్టర్ గారు, ఎప్పుడైనా కాళ్ళు ఉబ్బులుగా ఉన్నాయి, కాళ్ళలో నీరు చేరినట్లుగా ఉంది అన్నప్పుడు కూడా డాక్టర్లు కాలు కింద పిల్లో పెట్టుకుని పడుకోండి అంటారు. అది ఎందుకు? సో దాని పొజిషన్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మనం మాట్లాడింది. నేను మోకాళ్ళ మధ్యన, మోకాళ్ళ కింద అని చెప్పాను. అదే కాళ్ళల్లో వాపులు ఉన్నాయనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ఫెయిలియర్, కిడ్నీ ఫెయిలియర్, లివర్ ఫెయిలియర్, వారికోస్ వీన్స్, క్రానిక్ లింఫెడిమా, క్రానిక్ వీనస్టేసిస్, ఇలా చాలా రకాలుగా కాళ్ళలో వాపు ప్రజెంటేషన్ ఉంటుంది కండిషన్స్లో. వీటిలన్నిటిలో కూడా మనం కానీ మిడ్ కాఫ్ అంటే పిక్కలకి ఆ ఏరియాలో పిల్లో ప్లేస్ చేస్తే, అంటే నీ జాయింట్ని స్లైట్గా బెండ్ అయ్యేటట్టు చేస్తే, ఈ మెడికల్ టెర్మినాలజీలో వీనస్ రిటర్న్ అంటాం. అంటే కాళ్ళల్లో చేరుకుపోయిన నీరు స్లోగా పైకి చేరుకుంటుంది. పైకి అంటే బ్లడ్ వెజల్స్ ఉంటాయి, ఇన్ఫీరియర్ వీనా కేవా అని, లార్జ్ వెజల్ అది బాడీలో. ఆ వెజల్ వరకు మనం ఫెసిలిటేట్ చేయగలిగితే, ఇలా ఎత్తులేపి ఆటోమేటిక్గా బ్లడ్ సరఫరా అనేది హార్ట్ వరకు రీచ్ అయిపోద్ది, సర్క్యులేషన్ బెటర్ అయిపోద్ది. సో కాళ్ళ వాపులు తగ్గడమే కాకుండా ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఏదైతే మనం బాడీలో పేరుకుపోయిందో అది కూడా క్లియర్ అయిపోద్ది బై ఎ సింపుల్ మెజర్ ఆఫ్ ప్లేసింగ్ ఏ పిల్లో. అందుకోసమే తరచుగా మేము క్లినికల్ ప్రాక్టీస్లో ఇదిగోండి మోకాళ్ళ కింద కానీ కాళ్ళ కింద కానీ మీరు ఇది పెట్టుకోండి అని వాళ్ళకున్న కండిషన్ బట్టి చెప్తుంటాం. అది టెంపరీగా పాటిస్తారే కానీ సింపుల్ న్యాచురల్ పద్ధతుల్లో వితౌట్ ఎనీ రిక్వైర్మెంట్ చేసుకునే సొల్యూషన్ని చాలామంది పాటించరు. దాని కారణంగా అనార్థాలు పెరుగుతూ పోతుంటాయి. సో సింపులెస్ట్ ఫామ్లో దీన్ని మనం క్యూర్ చేసుకోవచ్చు. ఇంకా మీరు కాళ్ళ కింద పిల్లో పెట్టుకోమంటే పెట్టుకోగానే తల కింద పిల్లో వద్దంటే మాత్రం దానివల్ల కూడా వివిధ రకాల ప్రాబ్లమ్స్. తల కింద పెద్ద ఒక సరిపోదంటే 2 దిండ్లు, సరిపోదంటే ఒక దిండుని మడతేసి పెట్టుకోవడం,
అసలు తిండి లేనిదే నిద్ర పట్టదు. ఏం చెప్తారు డాక్టర్ గారు? ఏం జరుగుతది అసలు అంత ఎత్తు పెట్టుకుంటే? సో, జనరల్‌గా ఐ థింక్ మనము ఇదివరకు ఎపిసోడ్‌లో డిస్కస్ చేసినట్టు చాలామంది లేట్ ఫుడ్ తింటారు. లేట్ ఫుడ్ తిన్నప్పుడు ఈ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది వెరీ కామన్. హైయాటస్ హెర్నియా అనేది కామన్. అజీర్ణం అనేది కామన్. సో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ పొట్ట ఉబ్బరం ఉన్న వాళ్ళకి కాస్త ఫ్లాట్‌గా పడుకుంటే ఆ నీళ్లు పైకి తన్నుకొని రావడం అనేది జరుగుద్ది. సో, దీన్నే రిఫ్లెక్స్ అంటాం. ఎప్పుడైతే పిల్లోస్ సరిగ్గా పెట్టుకుంటారో, పెట్టుకోంగానే ఏమవుద్దంటే ఈ రిఫ్లెక్స్ అనేది తగ్గిపోద్ది. అండ్ దాని కంఫర్టింగ్ వల్ల వాళ్ళకి ఊపిరి సరిగ్గా అందినట్టు అనిపించడము, ప్లస్ స్టమక్ భారం సరిగ్గా తెలియకపోవడం వల్ల అది అలా అలవాటు పెట్టుకొని చేసుకుంటారు. కానీ వాస్తవానికి వాళ్ళు చేయాల్సిందేంటంటే తినడం అనేది కాస్త అర్లీగా తినేసి అట్‌లీస్ట్ 2½ అవర్స్ గ్యాప్ బిఫోర్ స్లీప్ అనేది చేసుకుంటే ఇది ఈ ప్రాబ్లమ్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఒక చిన్న తిండు వినపడవు ఒకవేళ తల కింద? యెస్. ఐడియల్‌గా మనందరము డే టైమ్‌లో అంతా తలని ఇలా వంచుతాం. సో, వెనక్కి బెండ్ చేసొస్తే కాస్త ఆ మెడకు సంబంధించిన మజిల్స్ బెటర్‌గా టోన్ అవుతాయి అనేది సైంటిఫిక్ డేటా. సో, షోల్డర్స్ కింద ఉండేటట్టు పెట్టుకుంటే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అట్‌లీస్ట్ నైట్ టైమ్ అయినా ఆ మజిల్స్ కాస్త టోన్ అయితాయి. టోన్ అయినందువల్ల ఏమవుద్దంటే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ఫ్రీక్వెంట్‌గా చూస్తుంటాం కాస్త ఏజ్ దాటంగానే. అవి రాకుండా చేసుకోవచ్చు. తర్వాత ఈ మధ్య కాలంలో బహుశా ఇన్ ద లాస్ట్ 10 ఇయర్స్ స్మార్ట్ ఫోన్ యూసేజ్ చాలా ఎక్కువైపోయింది. సో, పొజిషన్ ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. సో, ఆ పొజిషన్‌ని కూడా కరెక్ట్ చేసుకునే విధంగా చేసుకుంటే ఈ మెడలు పట్టుకోపోవడం, మెడ నరాలు ఒత్తుకుపోవడం ఇలాంటివన్నీ గూడా ఈజీగా మనం నివారించుకోవచ్చు. నైట్ టైమ్ ప్రాపర్ పొజిషనింగ్ ఆఫ్ పిల్లో అండ్ స్మాల్ పిల్లో మీరన్నట్టు. అలా చేస్తే ఈ ప్రాబ్లమ్ రాకుండా మనం నివారించుకోవచ్చు. ఈ బీపీ పెరిగినప్పుడు మెడలో నొప్పులొస్తాయా డాక్టర్? యెస్. యెస్. అంటే బ్లడ్ ప్రెషరు నేను ఇదివరకు చెప్పుకున్నానిది. బ్లడ్ ప్రెషర్ అనేది చాలా సెన్సిటివ్‌గా ఎఫెక్ట్ అయ్యే అవయాల్లో బ్రెయిన్ ఒకటి. హ్మ్. సో, ఎప్పుడైతే ప్రెషర్ పెరుగుతుందో, ఆ ప్రెషర్ వల్ల రక్తనాళాల్లో మనకి ఈజీగా ప్రెషర్స్ పెరుగుతాయి. సో, రక్తనాళాలన్నీ మెడ ద్వారా బ్రెయిన్‌కి సరఫరా అవుతుంటాయి కాబట్టి, ఆ ఏరియాలో మనకి డిస్కంఫర్ట్ అనేది పర్టిక్యులర్‌గా కనిపిస్తుంది. అయితే పిల్లో అనేది ఖచ్చితంగా వాడాలి అనిపిస్తే చిన్న పిల్లోని వాడడం తల కింద మంచిది. ఇంకా మోకాళ్ళ మధ్య పిల్లో పెట్టి పడుకోవడం వల్ల ఆరోగ్య లాభాలైతే చాలానే చాలా ఉన్నాయి. ఎక్కువున్నాయి. అదొక మంచి పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. అబ్సల్యూట్‌లీ. పెయిన్ కిల్లర్ రిక్వైర్‌మెంట్ తగ్గిపోతుంది. సో, పెయిన్ కిల్లర్స్ చాలా ఫ్రీక్వెంట్‌గా వాడడం గమనించండి. అది కూడా ఓవర్ ద కౌంటర్. సో, అలాంటివి దానివల్ల కూడా అనర్థాలు. ఏది గ్యాస్ట్రిక్ ట్రబుల్, కిడ్నీ, బ్లడ్ ప్రెషర్స్ ఇంక చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా ఉంది. సో, ఇలాంటివన్నీ ఈజీగా నివారించుకునేది వన్ పిల్లో. సింపుల్. కాళ్ళ కింద పిల్లో పెట్టుకొని పడుకుంటే కాళ్ళలో నీరు చేరిన అది ఇబ్బంది అనేది తగ్గిపోతుంది. యెస్. బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కూడా కాళ్ళలో నీరు చేరుతుంది కదా! యెస్. అది తగ్గిపోతుంది కదా! అందరికి హార్ట్ రిలేటెడ్ కండిషన్స్, లివర్ రిలేటెడ్ కండిషన్స్ అండ్ కిడ్నీ రిలేటెడ్ కండిషన్స్. ఆల్మోస్ట్ చాలా వాటిలకి ఇది రిలీఫ్ ఇస్తది. అసలు ప్రాబ్లమ్ ఉన్నా లేకపోయినా కాళ్ళ కింద పిల్లో పెట్టుకొని పడుకుంటే మంచిదా? అంటే దానివల్ల పెద్ద బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రాబ్లమ్ ఉన్నప్పుడు దాన్ని వాడితేనే మనకి దాని బెనిఫిట్స్ తెలుస్తాయి. సర్క్యులేషన్ మంచిగా పెరుగుతది అని. యెస్. అది పెద్దగా ఉండకపోవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఇంత పెద్ద డాక్టర్ ఎంతో మంది పేషెంట్స్‌ని చూసుకుంటారు. అసలు బెడ్ అనేది పడుకునే పరుపు అనేది మెత్తటి పరుపు ఉండాలా? లేకపోతే ఎట్లుండాలి? సో, జనరల్ రికమెండేషన్ ఏంటంటే ఇప్పుడు ఉన్న ఈ స్ప్రింగ్ మ్యాట్రెస్‌లు, బాగా సాఫ్ట్ ఫోమ్ మ్యాట్రెస్‌లు అవాయిడ్ చేయమని చెప్తాం. ఫర్మ్ మ్యాట్రెస్ అంటాం. సో, తరచుగా పేషెంట్‌లు హాస్పిటల్‌లో అడ్మిట్ అయినప్పుడు కంప్లెయింట్ చేస్తున్నది ఈ బెడ్ బాలేదు అని చెప్పి. ఎందుకంటే ఇంట్లో అలవాటు పడిన స్ప్రింగ్ మ్యాట్రెస్‌లు, సాఫ్ట్ మ్యాట్రెస్‌లు ఉండవు హాస్పిటల్‌లో. ఇట్స్ రిలేటివ్‌లీ ఫర్మ్ ఉంటది. అంటే హార్డ్ ఉండదు. హార్డ్, ఫర్మ్, సాఫ్ట్ డిఫరెన్స్ ఉంది. సో, ఫర్మ్ మ్యాట్రెస్ అనేది ఇంపార్టెంట్. అది జనరల్‌గా మీరు ఏదన్నా హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు చెయ్యి పెట్టి తాకితే అర్థమైపోద్ది ఏ కన్సిస్టెన్సీ ఉండాలి అని. సో, అలాంటి ఫర్మ్ మ్యాట్రెస్ వేసుకుంటే బాడీలీ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఏవైతే ఈ సాఫ్ట్ మ్యాట్రెసెస్ వాడుతున్నామో దానివల్ల జాయింట్స్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడతది. సో, ఆర్థరైటిస్ వచ్చేదానికి పర్టిక్యులర్‌గా స్పైనల్ ఆర్థరైటిస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం బెటర్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. సో,
మోకాల మధ్యలో పిల్లు అనేది మంచిది. పెయిన్స్ ఉన్న వాళ్ళకైతే బాగా పనిచేస్తుంది. కాళ్ళ కింద పిల్లో పెట్టి పడుకోవడం కూడా మంచిదే. తల కింద పిల్లో పెట్టి పడుకోవాలంటే ఒక చిన్న పిల్లో అయితే సరిపోతుంది. ఎత్తు పిల్లో వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. పిల్లో అనేది మొత్తానికి మంచిదే. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ ఫాలో అవ్వాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.